2026 5వ నెల మే నెల 24వ తారీఖు ఆదివారం సాయంకాలం టైం 7. సన్నగా వాన వచ్చింది. సన్న జల్లు, అది పెద్ద వాన ఏం కాదు, కనీసం రోడ్డు కూడా తడవల. ఆ వర్షానికి కరెంట్ తీసేశారు. 7 కానించి 9 దాకా తీస్తున్నారు. అలాగే నేను కొట్టు కట్టేసి ఇంటికి వచ్చా. ఇంటికి వస్తే నైటు 11 దాకా కరెంట్ లేదు, 11:30 కరెంట్ లేదు. సంటి పిల్లలు ఉంటారు, బాలింతలు ఉంటారు, లెగలేని వాళ్ళు ఉంటారు, మరి వృద్ధులు, ముసలోళ్ళు, పెద్దవాళ్ళు ఉంటారు. ఎండలు చూస్తే మండిపోతున్నాయి. ఎర్ర టగ్గులు, వడగాలి, చెకలు, మంటలు పడుతున్నాయి. కనీసం బయట కూర్చోటానికి లేదు. పొగులు తీసేస్తున్నారు కరెంటు, నైట్ పూట తీసేస్తున్నారు. సరిగ్గా పనుకోపోయే టయానికి, భోజనాలు తినే టయానికి తీసేస్తున్నారు. మధ్యాహ్నం టైంలో కూడా అదే టైంలో తీసేస్తున్నారు. 3 2 1 టైంలో తీసేస్తున్నారు. చంద్రబాబు అన్నయ్య కరెంటు తగ్గించాం రేట్లు అన్నారు. కరెంటు రేట్లు తగ్గించి ఏం చేస్తున్నారు? కరెంటు తీసేస్తున్నారు. ఎన్ని గంటలు తీస్తున్నారు? సుమారు 5 గంటలు, 4 గంటలు, 6 గంటలు అటు తీసేస్తున్నారు. ఎలాగైతే కరెంటు రేట్లు తగ్గించామంటున్నారు, కరెంటు ఆపేస్తున్నారు. ఇక కరెంటు తగ్గిపోతే ఏం పోయింది? ఇది కరెంటు తగ్గించామని చెబుతున్నారు పక్క, కరెంటు ఆపేస్తున్నారు. ఎన్ని గంటలు? సుమారు 1 గంటో, అరగంటో, లేకపోతే 1 గంటన్నర తీసేసేసి బాగుంటుంది. 7 కానించి నైటు 11:30 దాకా కరెంట్ ఉంటుందా, మధ్యాహ్నం టైంలో ఉంటుందా, సాయంకాలం 4 గంటల టైంలో ఉంటుందా. అట్లా కరెంట్ తీసేస్తున్నారు, తెగ తీసేస్తున్నారు కరెంటు బిల్లులు తగ్గించామంటున్నారు, కరెంటు ఆపేస్తున్నారు. చంద్రబాబు అన్నయ్య మరి కరెంటు తగ్గించాము, మరి రేట్లు తగ్గించామని చెప్పి అంటున్నారు. బిల్లులు తగ్గినంత మాత్రాన్ని కాదు, కరెంటు ఆపుతున్నారు. మీరు కరెంటు బిల్లులు తగ్గించి ఏం సుఖం? ఒక 50 రూపాయలు, ఒక 100 రూపాయలు తగ్గించారు, ఏం సుఖం? రోజు కరెంట్ ఎన్ని గంటలు ఇస్తున్నారు? ఎన్ని గంటలు ఇస్తున్నారు? మే నెల అగ్గిలు ఎలా ఉన్నాయి, వడగాళ్ళు, బయటికి వెళ్తాక లేదు, ఇంట్లో ఉంటాక లేదు, ఒక్కదీసి చచ్చిపోతున్నారు. ఈ రకంగా కరెంటు మీద చూపి కాకుండా ఏది కూడా. ఎందుకంటే ఇంట్లో సంటి బిడ్డలు ఉంటారు, బాలింతలు ఉంటారు, లెగలేని వాళ్ళు ఉంటారు, పెద్దలు వృద్ధులు ఉంటారు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు.